గోపవరం గ్రామ పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారం. గోపవరం గ్రామ పంచాయతీలో కూడా భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన 5 వీధుల ప్రజలకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే మీ కాలనీ ఆవిర్భవించి 35 సంవత్సరాలు. ఈ భగత్ సింగ్ కాలనీ 5 వీధులు ఏర్పడి 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలుగా మీరు పడుతున్న పాటలు, నేను ప్రతిసారి ప్రతి పార్టీని, ప్రతి నాయకుడిని అడిగినది ఈ 5 వీధులకు కాలువలు ఏర్పాటు చేయమని. వరదరాజిరెడ్డి గారు 25 సంవత్సరాలు అందులో ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు లింగారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు నేను 10 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు అపోజిషన్లోను, ఈ 5 సంవత్సరాలు అధికారం. దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి ఇంతమంది తెలుగుదేశం పార్టీ నేళ్ళు ఉండినా, కాంగ్రెస్ పార్టీ నేళ్ళు ఉండినా, వరదరాజిరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉండినా ఈ 5 వీధులకు ఇరువైపులా కాలువలు నిర్మించలేకపోయినాడు. ఈ 5 వీధులకు ఇరువైపులా కాలువలు నిర్మించలేని వ్యక్తి 85 సంవత్సరాల వయసులో మళ్ళీ రెండవసారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాను అంటే తప్ప ఒప్పని ఆయన ఆలోచన చేసుకోవాలి. అన్ని చోట్ల చేయకపోతే ఇది తప్పని నేను మాట్లాడను. కొన్ని చోట్ల మాత్రమే చేయలేకపోయి ఎక్కువ చోట్ల మనం అభివృద్ధి చేసి ఉంటే కదా రైట్. నేను 5 సంవత్సరాలే పదవీ కాలంలో ఉన్నాను. నేను 70% 60% పనులు చేయగలిగినాను. మిగతాయి చేయలేకపోయినా నాకు అవకాశం రాలే. మళ్ళీ అవకాశం ఇచ్చినారు నీకు 5 ఏళ్ళు, మళ్ళీ 30% చేసినా నేను, మళ్ళీ 5 ఏళ్ళు ఇచ్చినారు. అట్లా 25 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగితే ఎక్కడని చూస్తే నా నెత్తిన పాపం పెట్టిపోయినావు బరువు. యాడ చూసినా సమస్యలే. రోడ్లు, కాలువలు, మంచినీళ్ళు, విద్యుత్ దీపాలు, ట్రాన్స్ఫారమ్స్ ఎక్కడ చూసినా, పార్కులు, శ్మశానం లేకపోవడము. 1 కాదు 2 కాదు, నా నెత్తిన మంచి గంప పెట్టిపోయినావు. ఈ బరువు దించుకోలేక వస్తానా నేను. ఇప్పుడు ఈ 5 వీధులు మమ్మల్ని అడిగినారు, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ కనీసము ఈ 5 వీధులు వేయండి అన్నా అని మాట ఇచ్చినాం వాళ్ళకు. ఎన్నికల కంటే ముందే చేయగలుగుతాంలేమ్మా తప్పకుండా అంటే ఇచ్చిన మాట కట్టుబడే 1,70,00,000 రూపాయలు పెట్టి ఇప్పుడు కాలువలు కట్టాను. 1,70,00,000 రూపాయలు. 35 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి వారి స్వప్నం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, స్థానిక సర్పంచ్ మోషన్న గారి నాయకత్వంలో, మా ఎంపీటీసీలు, మా జెడ్పీటీసీ, మా వార్డు మెంబర్లు, మా పార్టీ క్రియాశీలకమైన నాయకులు కలిసి ఈ సమస్యను ఇక్కడ పరిష్కరిస్తూ ఉన్నారు. అందుకే భగత్ సింగ్ కాలనీ 5 వీధుల వారికి శుభాకాంక్షలు తెలియజేసింది. ఇంకా ఈ పంచాయతీలో హౌసింగ్ బోర్డుకు మేము 2 కోట్లతో నీళ్ళు ఇచ్చినాం. హౌసింగ్ బోర్డులో 4 కోట్లతో పార్కు కడతా ఉన్నాం. యానాధికారులని కూడా చౌకి నుండి నీళ్లు తీసి మంచినీళ్ళు ఇవ్వగలిగినాం. ఇక్కడ బయట కూడా 80 లక్షలతో భగత్ సింగ్ కాలనీ మోట్లోనే కాలువ కట్టగలిగినాం, తార్ రోడ్డు వేయగలిగినాం. ఇంకా అనేక రకాల సమస్యలను ఈ పంచాయతీలో పరిష్కరించగలిగినాం. రోడ్లు కానీ, కాలువలు కానీ కోట్ల రూపాయలతో దాదాపు 10-15 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు ఇక్కడ మేము చేయగలిగాం. మరొక మారు మళ్ళీ మేము అవకాశంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వచ్చి నేను మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగితే జల్లెడ పట్టగలుగుతాం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం జల్లెడ గుడ్డి పెట్టి ఎత్తుకులాడినే ఉంటారు చూడండి. అట్లా గుడ్డి పెట్టి ఎత్తుకులాడి ఎక్కడెక్కడ ఒక జానడి గ్యాప్ ఉన్న రోడ్డు వేస్తాం, కాలువ కడతాం, ట్రాన్స్ఫార్మర్స్ అడ్డం ఉంటే తొలగిస్తాం, విద్యుత్ దీపాలను లైన్లోకి తీసుకొస్తాం, పార్కులను అభివృద్ధి చేయగలుగుతాం, కావలసిన కమ్యూనిటీస్కు శ్మశాన స్థలాలను ఏర్పాటు చేయగలుగుతాం. ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీళ్ళు అన్ని చోట్ల ఇచ్చినాం. ఇంకా ఎక్కడైనా పెండింగ్ ఉంటే మంచినీళ్ళు కూడా ఇస్తాం. ఒక్క మాటే ప్రజలారా, మాకు వారికి ఉండే వ్యత్యాసం ఒకటే. మా దృష్టి అంతా ఎప్పుడు కూడా అభివృద్ధి పైన దృష్టి ఉంటుంది. దానికి ప్రతిఫలం మీ అభిమానం. మా దృష్టి ఎప్పుడు అభివృద్ధి మీదనే ఉంటుంది. దానికి ప్రతిఫలం మీ నుంచి మేము ఆశించేది కేవలం అభిమానం.
మీ గుండెలలో మేము చిరస్థాయిగా మిగిలిపోతే చాలనే ఒకే ఒక కాన్సెప్ట్తోనే మేము పనిచేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మాత్రం అది కాదు. రాజకీయాలు చేయాలా, ఏదో ఒక రూపంలో పదవిలోకి రావాలా, పెత్తనం చెలాయించాలా, శత్రువులను నిర్వీర్యం చేయాలా, వారి ప్రత్యర్థులను మట్టు పెట్టాలా రాజకీయంగా. ఇంతే తప్ప ప్రజాసేవ చేద్దామనే కాన్సెప్ట్లో వాళ్ళు ఎప్పుడూ పనిచేయలే. అట్లా పనిచేసి ఉంటే ఎందుకు ఈ భగత్ సింగ్ గారు 5 వీధులు ఉంటాయి? ఎందుకు యానాదిగాలికి జౌకు నీళ్లు తాగుతారు 30 ఏళ్ళు? హౌసింగ్ బోర్డు కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నా కానీ ఆ జౌకులు ఉప్పు నీళ్ళు రావాల్సిన పరిస్థితి 40 ఏళ్ళ నుంచి ఎందుకు వస్తుంది వాళ్ళకు? మరి పెన్నారి నుంచి ఈరోజు మేము 2 కోట్లతో నీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు లేకపోయినారు? ఎందుకు హౌసింగ్ బోర్డు పార్కులు కట్టాలని ధ్యాస లేకపోయినది? ఎందుకు బజార్లో మార్కెట్ కట్టాలని ధ్యాస లేకపోయినది? 70 ఏళ్ల కిందట పైపు లైన్ భూమిలో వస్తే నీళ్లు సప్లై చేసేది చిల్లులు పడినాయి 70 ఏళ్ల కిందటి. ఒక పైపు యొక్క కాల పరిణామం 30-40 సంవత్సరాలు. ఎందుకు మార్చలేకపోయినారు మీరు? ఆ రామేశ్వరం వీటిలో ఎప్పుడు చూసినా నీళ్ళు వచ్చే ఇబ్బంది. బ్రిడ్జి కట్టాలి, హై లెవెల్ బ్రిడ్జి అని చెప్పి ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోయినారు? 40 ఏళ్ళు లేదు బస్ స్టాండ్ అంటే కొత్త బస్ స్టాండ్ తయారై అది కాదు కొత్త బస్ స్టాండ్ ఉంటుందా? పనికి వాళ్ళ బస్ స్టాండ్ తినది అయిపోయింది. దాన్ని ఒక 5-6 కోట్లు పెట్టి తయారు చేద్దామని ఎందుకు అనుకోలేకపోయినారు? పిల్లల విద్యకు సంబంధించి కాలేజీలకు ఎందుకు డబ్బులు తేలేకపోయినారు? ఎందుకు 41 వార్డుల్లో కానీ ప్రధానమైన 4 పంచాయతీలు కలిసిపోయి విలీనమై ఉన్నాయి ఈ మున్సిపాలిటీకి? గోపవరము, కొత్తపల్లె, దొరసానపల్లి, సోరవారపల్లి. ఈ పంచాయతీలు టౌన్లో విలీనమై టౌన్ సంస్కృతి కలిగి ఉంది. ఈ పంచాయతీలకు మంచినీటి సమస్య కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, పేద ప్రజల యొక్క ఎందుకు మీరు వారి సేవ చేద్దామని ఆలోచన మీరు చేయలే? ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసింటే ఈరోజు మీరు చేయాల్సిన పని లేదు కదా. అభివృద్ధి చేసిన వారిని పట్టుకొని ఇంకా విమర్శించడం, ప్రజలకు సేవ చేసిన వారిని పట్టుకొని ఏమి పావలా కూడా సేవ చేయని మనుషులు, రాగిన పైసా కూడా ప్రజలకు సేవ చేయని తెలుగుదేశం పార్టీ విమర్శించడం అంటే హాస్యాస్పదమా కాదా? భగత్ సింగ్ గారికి సంబంధించిన 5 వీధుల ప్రజలకు మీ బిడ్డ రాజ్యములు నమస్కరించి తెలియజేస్తూ ఉన్నాడు. మీ యొక్క ఏ అవసరమైన మౌలికమైనటువంటి మీ అవసరం ఏ ఇబ్బంది అయినా కూడా అది మా ప్రాథమికమైనటువంటి బాధ్యత పరిష్కరించడం. అది రాజకీయ మా జీవితంలో మాకు మీరు ఓటేసిన తర్వాత మేము బాధ్యులమే ఉండాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జనానికి ఎప్పుడు బాధ్యత కలిగి ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.